మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అప్పుల తిప్పలున్న సంక్షేమానికి లోటు రానివ్వడం లేదన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామన్నారు. త్వరలోనే ఎడమ కాలువ పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, డిఎంఎన్డీసీ గారు, ఇతర అధికారులందరూ కూడా, గ్రామ సర్పంచ్ గారు, గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, ప్రజలు, మండలానికి సంబంధించినటువంటి ప్రజల సమక్షంలో ఈరోజు ఇది ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంబార్పేటలో ఇప్పటికే పూర్వకాలం నుండే ఆసుపత్రి ఉండడము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సేవలు అందిస్తున్న క్రమంలో పురాతనమైంది. మళ్ళీ నూతన భవనం మంజూరు కావడం, అది నిర్మాణం కావడం, ఈరోజు పేదలకు వైద్య సేవలు ఈ నూతన భవనం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించేటువంటి ఏర్పాటును చేసేటువంటి క్రమంలో ఈనాటి కార్యక్రమం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2 సంవత్సరాల 3 మాసాల్లో నియోజకవర్గ కేంద్రాలు ఉన్నటువంటి 100 బెడ్స్తో పాటు జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి హాస్పిటల్స్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ కానీ కొత్తగా ట్విమ్స్ను 3 ప్రాంతాల్లో ఆసుపత్రులు నిర్మాణం చేసేటువంటి క్రమంలో నయా ఉస్మానియాను కూడా నిర్మాణం చేసి సుమారు నూతనంగా 3600 బెడ్స్ను నూతనంగా తీసుకొని వచ్చి పేదలకు వైద్యాన్ని చేసేటువంటి కార్యక్రమంలో ఈ సర్కారు ముందుకు పోతున్న తరుణంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా పురాతనమైనటువంటి నూతన భవనం ఇచ్చే కార్యక్రమం. ఈ నియోజకవర్గంలో భీమారం మండల కేంద్రంలో కూడా ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది. రుద్రేంగిలో కూడా ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది. పల్లె దవాఖానాలు కూడా అనేక ప్రాంతాల్లో నిర్మాణం చేసుకొని పేదలకు అప్పటికప్పుడే ఇబ్బంది అయింది ఆరోగ్యపరంగా అంటే ఈ ఆసుపత్రిలో సేవలు అందుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పని పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు కూడా అనేక ప్రాంతాల్లో ఏఎన్ఎం సెంటర్లు వివిధ రూపాల్లో పిలుచుకున్నటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంది.